కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ముత్తుకూరు పోలీసులు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పూర్తయింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 3 రోజుల కస్టడీలో 60 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే కొన్నింటికి మాత్రమే కాకాణి సమాధానం చెప్పారని, మరికొన్నింటికి జవాబులు దాటవేశారని సమాచారం. ఇంకొన్ని ప్రశ్నలకు మర్చిపోయాను, తెలియదు అని చెప్పారట కాకాణి. పైగా రాజకీయ ఒత్తిడిలతోనే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకు తెలిపారాయన. మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉంటే వారు ఎవరు అని పోలీసులు ప్రశ్నించారని సమాచారం. నగదు బదిలీలు జరిగాయా, జరిగితే ఎలా జరిగాయని క్వశ్చన్ చేశారని తెలుస్తోంది. అక్రమ మైనింగ్కు సంబంధించి సాక్ష్యాలు కాకాణికి చూపించినట్టు సమాచారం. బ్యాంక్ లావాదేవీలు కూడా కాకాణి ముందు పెట్టారట పోలీసులు. A1, A2, A3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నలు అడగ్గా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం. కాకాణి కస్టడీ పూర్తవడంతో నెల్లూరు SC/ST ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు నుంచి నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఇక కాకాణి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది.